తను కొంచెం మాట రాగానే నాతో అన్నమాట, ధన నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేసావు. ఎందుకు ఆ మాట అంటున్నారు నాకు అర్థం కాల. నన్ను నాగ్పూర్ నుంచి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చేసావు, సామాన్తో సహా మొత్తం వచ్చేసారు. అక్కడే ఉండుంటే, నేను అక్కడే చనిపోయి ఉంటే డ్యూటీలో చనిపోయినట్టు లెక్క వస్తుంది. నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, నీకు ప్రొటెక్షన్ ఉండేది. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చేసావు. ఉన్న డబ్బులన్నీ ఈ 3 నెలలు హాస్పిటల్స్కి అయిపోయినాయి. జీతం లేదు. ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, జీతం లేదు. ఏం చేద్దాం? పిన్నికి ఫోన్ చేశాను. ఆయన అన్న మాటలకి బాధేసి ఏడుపొచ్చి ఫోన్ చేసి పిన్నితో చెప్పా, పిన్ని కన్నా ఇలా మాట్లాడుతున్నారు, నాకు ఏడుపు వస్తుంది, నేనేం చేయను అని. లక్ష్మి, ప్రభువుతో మొరపెట్టు, ప్రభువుని అడుగు, మాట్లాడతారు అని అంది. నాకు అనిపించింది, పిన్నిని వెంటనే ఒకటే మాట అన్నా, పిన్ని భక్తి ఉండాలి కానీ వెర్రుండకూడదేమో, దేవుడు ఎక్కడన్నా మాట్లాడతారా, ఇదే ప్రశ్న అడిగాను. మా పిన్ని ఒకటే మాట అంది, నువ్వు బైబిల్ తెరిచి చదువు, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతారు అని. బైబిల్ నేను ఏడ్చి ప్రేయర్ చేసి బైబిల్ తెరవగానే నా కన్నులకి ఏది కనపడితే అదే దేవుడు నాతో మాట్లాడిన మాట అని నేను తీసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడిన మాట మత్తయి సువార్త 6:26లో, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటినే పోషిస్తున్న దేవుడు, మరి మీరు అంతకన్నా శ్రేష్టమైన వారు కారా అని అడిగారు. ఇంతకుముందు ఏదో జోక్ చదివా, ఫేస్బుక్లో ఏదో పోస్ట్ పెట్టాడు. ఏంటంటే ఒకటికి బుల్లెట్ తగిలిందంట, అందరూ వాడు చచ్చిపోయాడు అని చెప్పి అనుకున్నారంటే కింద పడిపోయాడు అంటాడు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ బైబిల్, వాడి చేతిలో ఉన్న బైబిల్ ఆ బుల్లెట్కి అడ్డం పడిందంట. ఈ బైబిల్ని ఈ బుల్లెట్ చీల్చుకుంటూ వెళ్ళింది కదా, వాడి దెబ్బ తగలేదంట. ఈ బుల్లెట్ ఏ పేజీ వరకు చీల్చుకుంటూ వెళ్ళిందో అక్కడ ఆ పేజీని తెరిచి చూస్తే నీకు ఏ అపాయమో కలగకుండా నేను నిన్ను కాపాడుతాను ఉందంటండి. చూడండి, అంటే బుల్లెట్ కనుక బైబిల్ చీల్చుకుంటూ వెళ్తే, అంటే బైబిల్ అడ్డమా, బైబిల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టా? ఇది ఒక సాక్ష్యం, నేను ఎక్కడో చదివాను ఇది. ఆ బుల్లెట్ ఎట్లా చీల్చుకుంటూ వెళ్ళిద్దంట, కరెక్ట్గా ఒక పేజీ దగ్గరికి వచ్చి ఇంతవరకు చించేసిద్దంట. ఆ లైన్ కనపడే విధంగా స్పష్టంగా అక్కడ వరకు ఆగిపోయిందంటండి.